ఇరాన్ కనుక అంటే ఇరాన్ ప్రత్యక్షంగా ఏమీ చెయ్యదు, అమెరికాని ఏమీ చెయ్యదు, ఇజ్రాయెల్ని ఏమీ చేయదు. ఏదో 4 బాంబులు అమెరికన్ బేసుల మీద, అది కూడా గల్ఫ్ దేశాల్లో ఉన్న మీద వేస్తుంది. కానీ దాని దగ్గర ఉన్న లాంగ్ రేంజ్ మిస్సైల్ 12,000 13,000 కిలోమీటర్ల దూరం లక్ష్యాలు అన్నారు కదా. ఒక్కటంటే ఒక్క మిస్సైల్ అయినా అమెరికా మీద నేరుగా ప్రయోగించిందా? చేస్తే బూడిద చేసి పడేస్తుంది అమెరికా అన్న సంగతి ఇరాన్కి తెలుసు. ఇజ్రాయెల్ మీద దాడి చేసింది కానీ ప్రత్యక్షంగా నెతన్యాహును లేపేయడం ఇట్లాంటివి చేయగలిగిందా? చేస్తే మొత్తం బూడిచ్చేస్తారని తెలుసు. కేవలం తన ప్రజల్ని సంతృప్తిపరచడానికి దాడులు చేస్తుంది తప్పించి యుద్ధంలో తనను తను తట్టుకోవడానికి గిలగిల్లాడుతుంది. అందుకనే స్టేట్మెంట్ గంభీరంగా ఇస్తూ తన ఐఆర్జీసీ వాళ్ళ కోసం లేదా మత ఉన్మాద ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళ కోసం తప్ప ప్రత్యక్షంగా భారీ చేయదు. కానీ పరోక్షంగా లైక్ మనకి ఇదివరకు ఉన్నటువంటి భారతదేశంలో కాశ్మీర్లో ఎట్లా చేసుకొచ్చారో పరోక్ష యుద్ధం చేయొచ్చు. అలాగా అమెరికా అధ్యక్షులు లేపేయచ్చు. కొమైనీని డైరెక్ట్గా లేపేసింది ఇజ్రాయెల్ అమెరికా. అలాగా ట్రంప్ని లేపేయచ్చు, నెతన్యాహుని లేపేయచ్చు. కానీ అంత ధైర్యం చేయరు. పరోక్షంగా ఇక్కడ ఎట్లయితే భారతదేశంలో చేశారో అట్లాగా ఏ ఉగ్రవాద సంస్థలు ఇస్లామిక్ రివల్యూషనరీ కార్ప్స్ కాకుండా అక్కడ దానికి సంబంధించినటువంటి ఇరాక్లో ఉన్నటువంటి ఇరాన్ అనుబంధ తీవ్రవాద సంస్థలు, అలాగే లెబనాను, యెమెను, పాలస్తీనాలో ఉన్నటువంటి ఇరాన్ అనుబంధ తీవ్రవాద సంస్థ, లేదా ఇంకా ట్రైనింగ్ ఇస్తున్నారు కొంతమంది, వాళ్ళల్లో ఎవరినన్నా పంపించి అక్కడికి చంపేసే ప్రయత్నం చేయొచ్చు. అదే జరిగితే 1000 మిస్సైళ్ళు ఒక్కసారిగా ఇరాన్ మీద విరుచుకుపడతాయి. ఇరాన్ని బూడిద చేసి పడేస్తాం అన్నటువంటిదే అమెరికా ఇరాన్కి ఇస్తున్నటువంటి వార్నింగ్. ఇరాన్ చేతిలో ఉంటుందని నేను అనుకోను. ఇరాన్ అలాంటి వాళ్ళని ఉన్మాదుల్ని ప్రపంచం మీదకి వదిలేసింది. వాళ్ళు ఏం చేస్తారో తెలియదు.